మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు Z4 న్యూస్. అయితే నేను పెట్టిన తమ్ముడేలు చూశారు కదా, చనిపోయిన 7 వ్యక్తులతో టీ తాగుతున్న రాహుల్ గాంధీ. అవును, అయితే వాళ్ళు చనిపోయారా మరి నేను వెళ్ళి చూశానంటే లేదు. కానీ దాని అర్థం ఏంటంటే మన ఈసీ ఎన్నికల కమిషన్ మీకు ఐడియా ఉంది కదా, అయితే ఆ తమ్ముళ్ళలో చూసినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారని ఓటర్ల జాబితా నుంచి వాళ్ళ పేర్లు తీసేసింది. కాబట్టి అయితే అది నిజమా కాదని తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏంటంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ పరిచయం చేయడానికి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీ తాగిన సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విధంగానైతే మ్యాటర్ అయితే చెప్పిండు. సో మన ఎన్నికల కమిషన్ తీరు ఏ విధంగా ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బ్రతికున్న వ్యక్తుల్ని చనిపోయారని చేసి ఆ యొక్క ఓట్ల జాబితా నుంచి వాళ్ళ పేర్లను అయితే తీసేసింది. మరి మీరేమనుకుంటున్నారు? మన భారత ఎన్నికల సంఘం పనితీరు ఇంత అసమర్థంగా ఉందంటే దీన్ని బట్టి మీరు ఏ విధంగా రియలైజ్ అవుతున్నారు? ఒకసారి అయితే మీరు ఆలోచించండి. మరి ఎన్నికల సంఘం యొక్క పనితీరు ఈ యొక్క విషయంలోనే ఈ విధంగా ఉందా? సో మనకేంటంటే రాహుల్ గాంధీ గారు అయితే అక్కడికి వెళ్ళి పూర్తిగా ఆధారాలతో బయటపెట్టారు కాబట్టి మనకు అర్థమైంది. కానీ మనకు ఆధారాలు లేని ఇంకెన్ని ఉన్నాయో, మిస్టేక్స్ ఇంకెన్ని ఉన్నాయో మీరు ఒకసారి అయితే గమనించండి. సో మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యలో మనకు మొన్న నేను లాస్ట్ టైం కూడా చేశాను వీడియో. ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే భారత ఎన్నికల సంఘం యొక్క పొరపాట్లను, అదే ఆ రోజు నేను చేసిన వీడియోలో ఏంటంటే ప్రెస్ మీట్ దగ్గర ఒక 7 ఫీట్ల ఎత్తున్న పత్రాలను తీసుకొని వచ్చి సో ఓవరాల్గా ఎంత మిస్టేక్ జరిగింది, ఏమేమి మిస్టేక్ జరిగితేనే 1,00,000 ఓట్లు గల్లంతైనా అయితే చెప్పాడు కదా. అప్పటి నుంచి ఏంటంటే యావత్ భారతదేశం మొత్తం కూడా భారత ఎన్నికల సంఘంపై ఒక చెడు అభిప్రాయం అయితే వస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా వీళ్ళు చేస్తున్న మిస్టేక్స్ అనేవి ఏంటి ఇంతలా ఉన్నాయా అని అయితే ప్రతి ఒక్కరి యొక్క మైండ్లోనైతే రన్ అవుతుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? అది కరెక్టే అంటారా అనేది అయితే మీరు ఒకసారి అయితే దీనిపై కూడా ఆలోచన చేయండి. సరే, మ్యాటర్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు అయితే ఆ యొక్క ప్రెస్ మీట్లోనైతే ఎవిడెన్స్లతో సహా అయితే ప్రూవ్ చేశారు 1,00,000 ఓట్లు గల్లంతే అని అయితే మ్యాటర్ అయింది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ డేనే 300 ఎంపీలతో స్ట్రైక్ కూడా అయింది. ఎందుకంటే ఈ విధంగా ఎన్నికల సంఘం పొరపాట్లు ఉన్నాయి కాబట్టి దీని మీద ఒక సుప్రీంకోర్టు మంచి తీర్పు రావాలనే ఉద్దేశంతో కూడా స్ట్రైక్ అయితే చేశారు. అది కూడా ఏంటంటే ఎన్నో మీడియాల ద్వారా, వార్తాపత్రికల ద్వారా అయితే మనం విన్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ 2-3 డేస్ నుంచి కూడా బీహార్లో 65 లక్షల ఓట్లు ఓటర్ జాబితా నుంచి తీసేస్తున్నామని అయితే ఈసీ ప్రకటించింది. దానిపై సుప్రీంకోర్టు కూడా యాక్షన్ తీసుకుంది. అసలు ఏంటి 65 లక్షల ఓట్లు అనేది చిన్న విషయమే అని అంటారా? అంటే మరి ఎన్నికల కమిషన్ దానికి ఆన్సర్ ఏమి ఇచ్చింది అంటే అక్కడ ఏంటంటే చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, అదేవిధంగా బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళి జీవిస్తారు కదా, అలాంటి వ్యక్తులను కూడా తీసేసాం. అదేవిధంగా ఒకే అడ్రస్తో ఉన్నటువంటి వ్యక్తులు, ఒకే ఓటర్ ఐడి ఉండి అనేక చోట్ల ఓటు వేసే వ్యక్తుల్ని కూడా మేము గుర్తించి అలా టోటల్గా 65 లక్షల మంది ఓటర్ జాబితా నుంచి తీసేసామని అయితే ఒక కథనాంశం మనం వింటున్నాం. దానిపై ప్రతిపక్షాలు కూడా అన్ని మండిపడి ఏంటంటే ఇది కరెక్టే అంటారా? ప్రస్తుతం అదే నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, స్టార్టింగ్లో నేను మాట్లాడాను కదా, ఏంటంటే బ్రతుకున్న వ్యక్తుల్ని చనిపోయినట్టుగా చూపించిన ఎన్నికల కమిషన్ మరి ఈ 65 లక్షల ఓటర్లు కరెక్ట్ లేరని ఎలా నమ్ముతాం అనే పాయింట్ని అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి బీహార్లో ఇది జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ అంటే బీహార్లో జరిగింది. మరి ఇది కరెక్టేనా? బీహార్లో 65 లక్షల ఓట్లు ఈ ఎన్నికల కమిషన్ కరెక్ట్ నిర్ణయమే తీసుకుందా? దానిపై అయితే సుప్రీంకోర్టు అయితే ఈ నెల 19 లోపు కరెక్ట్ ఎవిడెన్స్తో సహా మాకు చూపెట్టాలని అయితే కోర్టు అయితే తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. సో ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో మరి మీరేమనుకుంటున్నారు? అసలు భారత ఎన్నికల సంఘం పనితీరు మరి కరెక్టే ఉందా? సో కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే సో ఇది బీజేపీపై కావాల్సుకొని చేస్తున్న ఈ విధంగా కుట్ర అన్నా కూడా కొంతమంది అంటారు మనకు ప్రభుత్వాలతో సంబంధం లేదు, కాంగ్రెస్ హయాంమైనా సరే, అదేవిధంగా బీజేపీ హయాంమైనా సరే, ఎవరి హయాంలోనైనా సరే ఎన్నికల కమిషన్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే మన వ్యక్తిగతంగా ఎన్నుకుంటాం కాబట్టి నాయకులు అనేది పర్ఫెక్ట్గా వస్తేనే మనకు ఒక మంచి న్యాయ పరిపాలన అయితే ఉంటుంది. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ సన్నివేశాలను చూస్తే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? అసలు ఏం జరుగుతుంది? భారత ఎన్నికల వ్యవస్థ కరెక్టే ఉంటుందా? ఆర్టికల్ 324 ప్రకారం ఏంటంటే సో అదేంటంటే సోలోగానే ఉంటుంది, దానికి ఎవరు అధికారులు అన్నట్టు ఉండరు. వాళ్ళ యొక్క పనితీరు ఏంటంటే లోకసభ, రాజ్యసభ, అసెంబ్లీ, ఈవెన్ కింది స్థాయి నుంచి ఎన్నికల కమిషనే ఉంటుంది. దీంట్లో ప్రభుత్వాల జోక్యం అస్సలే ఉండదు.
కాబట్టి మరి దీంట్లో ఏం జరుగుతుంది, అంతరాయం అనేది ఎక్కడ, మిస్టేక్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి అనేది దీనిపై పూర్తిగానైతే మనం తెలుసుకోవాలి. ఇది ఏదో నార్మల్ విషయం అయితే కాదు. కాబట్టి మీరేమనుకుంటున్నారు? అసలు ఇన్ని రోజులు జరుగుతున్న యొక్క ప్రాసెస్లో దరిదాపు 10-20 రోజుల నుంచి యావత్ భారతదేశం కూడా మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే భారత ఎన్నికల సంఘం యొక్క పనితీరు. ఈ పనితీరు మరి స్పష్టంగా ఉందా? అసలు దీనిపై మీ యొక్క ఉద్దేశం ఏంటి? మీరైతే ఒకసారి అయితే కిందనైతే కామెంట్ చేయండి. అదేవిధంగా ఏంటంటే బీహార్లో జరిగినటువంటి 65 లక్షల ఓట్ల విషయంలో కూడా మరి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఈ నెల 19వ తారీఖు ఎగ్జాక్ట్లీ రిపోర్ట్ ఇస్తుందా దానికి ఎవిడెన్స్? అదేవిధంగా మరి రాహుల్ గాంధీ గారు కూడా ఏమన్నారంటే 1,00,000 ఓట్లు గల్లంతాయి అన్నది. ఆ యొక్క మాటలు వాళ్ళు అంగీభవించి దాని మీద కూడా ఏమన్నా ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? దానిపై కూడా సుప్రీంకోర్టు ఏమన్నా ముందుకొచ్చి దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు దాంట్లో వాట్ ఈస్ ద రైట్, వాట్ ఈస్ ద రాంగ్ అనే నిర్ణయాన్ని ప్రజలందరికీ చెప్తుందా లేదా అనేది అయితే కన్ఫ్యూజన్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. మరి దీనిపై ఏదో నార్మల్గా మనం కొన్ని కేసెస్ చూస్తాం, ఒక 2 రోజులు హడావిడి ఉంటుంది, 3వ రోజు సైలెంట్ అయిపోతుంది. మరి ఇది కూడా ఆ విధంగా ఉంటుందా? ముందుకు ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకొని కట్టుబడి ఉండి పర్ఫెక్ట్ మనకు రిజల్ట్ అనేది ఇస్తుందా లేదైతే మనం చూద్దాం. అదేవిధంగా బీజేపీ ప్రతిపాదించిన 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా అది అమలయ్యే ఛాన్సెస్ ఉందా? అంటే ఈ తరుణం మరొకసారి ఆలోచించండి. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఓట్ల విషయంలో ఇంటి గల్లంత అవుతున్నాయి. ఒక్కొక్క స్టేట్లో జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ వైజ్గా ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఎన్ని అవకతవకలైనప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్లో అంత పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందని మరి మీరు ఏ విధంగా గెస్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుందా? ఒకసారి అయితే ఆలోచించండి. ఎనీవే ఏదేమైనా సరే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనమందరూ ప్రజాబద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క మిస్టేక్స్ అనేది ఎక్కడ అవుతున్నాయో ప్రతి ఒక్క భారతీయుడు గమనించి అసలు దీనిపై ఇక ముందు కూడా మనకు మిస్టేక్స్ కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలని అయితే కోరుకుందాం. మీరు చూస్తున్నది Z4 న్యూస్. క్వశ్చన్ ఫర్ జస్టిస్.